హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిఆర్ వ్లాగ్స్. ఈరోజు నేను మా ప్రొద్దుటూరులోనే అతిపెద్ద గణపతిని అయితే పెట్టారు, అక్కడికైతే వెళ్ళాను. ఇదంతా బయట లొకేషన్ అండి. బయట లొకేషన్ అయితే ఇలా సెట్ అయితే వేశారు, చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ వెళ్ళటానికి రావటానికి అని 2 దారులు అయితే ఉన్నాయి. ఒక సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, ఇంకో సైడ్ నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారి. ఇలా వెళ్తున్నారు కదా, ఈ దారే మనం వెళ్ళాల్సిన దారి. లోపలికైతే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడంతా చైర్స్ అన్నీ ఉంటాయి. అందరూ వెళ్ళిన వాళ్ళు కూర్చోవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత. ఇదంతా లోపల లొకేషన్ అయితే చూపిస్తున్నాను. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఎంతమంది వచ్చినా కూర్చోవడానికి లొకేషన్ లోపలైతే చాలా బాగుంది. చైర్స్ వేసేసి పూజ చేయించుకోవచ్చు. పైన అయితే పూజారి ఉంటారు. మెయిన్ ఉభయదాతలు మాత్రమే స్టేజ్ పైకి అయితే వెళ్ళేసి ఏమో పూజలు అయితే చేయించుకుంటున్నారు. మిగతా ఎంతమంది భక్తులు చేసినా కానీ కింద టెంకాయ, పూలు, పండ్లు దేవునికైతే సమర్పించేసుకొని పూజారికి ఇచ్చేస్తే పూజారి అనేసి పూజ చేసి మనకి టెంకాయ అవైతే ఇచ్చేస్తారు. ఇలా చూడండి, ఇలా హనుమంతుల వారు, శ్రీరాముల వారితో తర్వాత ఇటు సైడ్ అమ్మవారుతో కలిపి ఈ విగ్రహాన్ని అయితే ఇలా డెకరేషన్ చేయించారు. ఇదైతే హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చారంట. ఇక్కడ గణపతికి వేసిన హెడ్కు కిరీటం దగ్గర ఉన్న కుందన్ వర్క్ కానీ, గణపతి తొండంకున్న కుందన్ వర్క్ కానీ చాలా బాగా అయితే చేశారు. ఇక్కడ ప్రొద్దుటూరులోనే కొంతమంది మనుషులను అయితే పిలిపించేసి ఈ వర్క్ అయితే చేయించారంట. చాలా బాగుంది చూడ్డానికి. డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగుంది. ఇదంతా బయట ప్రాంగణం అండి. గణపతి ముందు, బయట కానీ కాదు, ముందు అయితే ప్రాంగణం. ఇలా దర్శనం చేసేసుకొని కొంచెం సేపు ఇలా కూర్చొని గణపతిని దర్శించుకొని అయితే వెళ్ళవచ్చు. మనం ఇలా దర్శనం చేసుకొని లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ మట్టితో చేసిన గణపతిని మాత్రమే పెట్టారు 30 అడుగులతో ఇదే ప్లేస్లో. కానీ మట్టితో చేసిన గణపతిని కదిలించలేరు కాబట్టి అక్కడే గణపతిని వాటర్ పైప్స్తో అయితే నిమజ్జనం అయితే చేశారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే గణపతి సిద్ధి బుద్ధి సమేత గణపతిని కూడా పెట్టారు. రోజు ఒక దర్శనంతో అలంకరణ అయితే చేస్తారండి. రోజు అదే అలంకరణ అయితే ఉండదు. ముందు పక్క సిద్ధి బుద్ధి అమ్మవార్లతో కలిసిన గణపతి అయితే ఉన్న ప్లేస్లో రోజు ఒక అలంకరణ అయితే ఉంటుంది. ఇదైతే హనుమంతుల వారు, శ్రీరాముల వారి కాళ్ళ కింద హనుమంతుల వారు మాకు ప్రసాదం అయితే ఇచ్చారు. పులిహోర అయితే ప్రసాదంగా పెట్టారు. ఇదంతా లోపల లొకేషన్ లైటింగ్స్తో కానీ ఫ్యాన్స్ కానీ అవైలబుల్గా చాలా బాగుంది. గణపతి అయితే చాలా చక్కగా ఉన్నారు. కొన్ని పిక్స్ అయితే తీశాను, చాలా బాగా అయితే చేశారు. ఇది సిద్ధి బుద్ధి సమేత గణపతి, శ్రీరాముల వారు, ఆంజనేయ స్వామి కలిపిన గణపతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.